నా పేరు బడుగిందిరా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు చేసిన మహిళా ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రస్తుతం నిన్నేంటంటే నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పని హెడ్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ పెట్టి వాట్సాప్లో పెట్టారు. ఇది పేపర్లో వచ్చిందంట. నేను అది చూశాను. ఏంటి అని అంటే ఒక నా కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంటిమేషన్ కూడా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు. అదేమనంటే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు, అందుకే సస్పెండ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది అందరూ కలిసి నాకు తెలియకుండా అందరూ హైదరాబాద్ వెళ్ళి వాసు గారిని కలుస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా. ఓన్లీ ఒక ఎస్సీ బీసీ ఎవరు ఆడవాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపించగలరు చుంటూరు రవి గారు. ముందు అందుకంటే ముఖ్యంగా ఆయన ఫస్ట్ జనార్దన్ గారు గెలిచిన మరుక్షణం ఫస్ట్ రోజే ఆయన వెళ్ళి కలిసి బొకే ఇచ్చి నేను నా జోలికి రాబాకని చెప్పుకోవచ్చు ఫస్ట్ వ్యక్తి చుంటూరు రవిబాబు గారు. అప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నాడు కదా, ఆయన ఎట్లా ఎలిగల్ చేయడు ఆ రోజున. అంటే మీరు వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు ప్రతిపక్షం వాళ్ళతోటి. మేము సొంత పార్టీ వాళ్ళతోటి మేము గొడవలు పడుతూ బతుకుతున్నాం. రెండోది, మేము ప్రతిసారి ఇదిగోండి మేము ఫొటోస్ చూపిస్తాం. ఆయన నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఆయన వెళ్ళి పిలుచుకోవచ్చు. ఇదిగో చూడండి అందరూ జనార్దన్ గారితో కలిసి ధ్వజస్తంభానికి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఎందుకంటే రాదండి. ఆయన వెళ్ళి జనార్దన్ గారితో కలిసి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. చూడండి అతను తన వెళ్ళి చేసినాక అది న్యాయం అవుతుంది. అదే మేము చేస్తే అది మాకు అన్యాయం. మళ్ళీ అదే మాగొండగా శ్రీనివాసరెడ్డి గారు హెల్త్ బాగాలేకపోతే అందరూ బూచపల్లి గారు అందరూ వెళ్ళి పరామర్శ వచ్చారు. మరి ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, మరి ఎట్లా వెళ్ళి పరామర్శ వచ్చావు నువ్వు అంటే రెడ్డి గారు కానీ మిగతా కమ్మారు మీరు ఓసీలు ఎవరు వెళ్ళి పలకరించినా ఎవరెళ్ళి ఏం చేసినా అది కరెక్ట్ అయింది. ఓన్లీ ఎస్సీబీసీ మహిళ మాత్రం చేస్తేనే అది పెద్ద ఇష్యూగా చేస్తే సస్పెండ్ దాకా తీసుకెళ్తారు. ఇది నాకు థర్డ్ టైం సస్పెండ్ చేస్తామని చెప్పి చుంటూరు గారు బ్లాక్మెయిల్ చేయడం. నేను 2011 జగన్ గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఈ రోజుకి వైసీపీలోనే ఉన్నాను. నేను ఇంత సీనియర్ నాయకులు నన్ను కావాలని చెప్పిన వాంటెడ్గా చుంటూరు రవి గారు సస్పెండ్ చేశాడు. మరి ఆయన 2014లో కలరం బలరాం గారిని కామెంట్ చేస్తే 14వ సంవత్సరంలో కామెంట్ చేస్తే ఆయన కరెంట్ తరుముకుంటే వచ్చి బాలినేని కాళ్ళ మీద పడ్డాడు. ఆ రోజు కాళ్ళ మీద పడి ఆ రోజు ఆయన వైసీపీలో కాకుండా టీడీపీ వైసీపీలో చేరావు. మరి నువ్వు నేను కులాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తాను ఎక్కడ మాట్లాడతావు రాజకీయాలకి, నువ్వు ఎక్కడ శుద్ధిగా ఉన్నావు? ఈ రోజుకి జనార్దన్ గారు ఒక్క మాట మాట్లాడగలిగా నువ్వు? నీకు ఆ ధైర్యం ఉంది? అసలు ఆయన ప్రశ్నించే ధైర్యం నీకు అసలు లేదు. ఎందుకంటే బయటపడితే నీ బిజినెస్ ఆడ బయటపడతాయో. ఇప్పటికీ నువ్వు రైస్ వ్యాపారం ఎట్లా చేస్తున్నావు అంత సంబంధాలు లేకుండా? నీకు చేతనైతే మగాళ్ళతో పోటీ పడి చేయాలి. ఆడవాళ్ళు మీదే ఉంది చీరలు కట్టుకొని వస్తారు, మీరెందుకు మీటింగులకి ఈ మాటలు మాట్లాడతారు ఆడవాళ్ళని కించపరిచే విధంగా?